హాయ్ అండి. మీరు బాగున్నారా? మేము బాగున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ రోజు వచ్చేసి అర్థమైపోతుందా? చూస్తూనే అర్థమైపోతున్నట్టుంది. బెల్లం అండి. బెల్లం ఇది బెల్లము, మిరియాలు, ఆలుక్కాయలండి. వీటితో పానకం అండి. శ్రీరామనవమి ఆ సీతాదేవికి, ఆ రాముల వారికి నచ్చిన ప్రసాదం అండి. ఫస్ట్ ఇదేనండి పానకం అండి. మనం పానకం తయారు చేయబోతున్నాం. పానకం రానోళ్ళకి మాత్రమే వచ్చండి, అందరికి వచ్చి అనుకోమాకండి. రానోళ్ళకి కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళ కోసం పానకం ఎలా తయారు చేయాలో దాని విధానం ఏంటో చూపిస్తానండి. దాంతో పాటు ఉమ్, వడపప్పు కూడా చూపిస్తానండి. ప్రసాదం వడపప్పు కూడా ఎలా తయారు చేయాలో దాని విధానం కూడా చూపిస్తానండి. ఫస్ట్ పానకం చేసుకున్నామండి. ఫాస్ట్ చూపిస్తానండి, తొందరగా కూడా కాదు. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు: మన కేజీ బెల్లం అండి. కేజీ బెల్లం, మిరియాలు వచ్చేసి చిన్న కప్పు, ఆలుకాయలు ఒక కప్పు. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. చూడండి చూడండి ఇట్లా బెల్లం కొట్టేసుకోవాలండి. బెల్లం మొత్తము ఇలా కొట్టేసుకోవాలి. మనం కేజీ బెల్లం తీసుకున్నాం కదా, కేజీ బెల్లం కూడా మెత్తగా కొట్టేసుకోవాలి. వాటర్ వాటర్ వచ్చేసి నేను ఈ పెద్ద ఒక బకెట్కి తీసుకున్నానండి. ఇదిగోండి బకెట్కి అర బకెట్ వాటర్ తీసుకున్నా. అర బకెట్లో వాటర్కి కేజీ బెల్లం పట్టిద్దండి. కేజీ బెల్లం అర బకెట్ వాటర్కి కేజీ బెల్లం. ఇట్టా ఈ నీళ్ళలోకి మొత్తం వేసేసుకోవాలి. ఈ బెల్లం అంతా, పగలగొట్టిన బెల్లం అంతా దీంట్లోకి వేసుకోవాలి. చూడండి వడపప్పు కండి, వడపప్పు ఎలా చేసుకోవాలో, ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. సాయిపప్పు అండి ఇవి. సాయిపప్పు వచ్చేసి నేను ఒక అర కేజీ తీసుకొని పొద్దున్నే లేచి కనీసం ఒక 3 గంటల సేపు కానీ నానబెట్టుకోవాలండి. ఇవి శుభ్రం కడుక్కొని వడపప్పు అంటే పచ్చిపప్పు. పచ్చిపప్పు వచ్చేసి పొద్దున్నే తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. 1 గంట 2 గంటల సేపు ఇవి నానాలి. నానబెట్టినాక కడిగి శుభ్రంగా ఇదిగోండి బుట్టకి వడపోసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా శుభ్రంగా వడపోసుకోవాలి. నేను ఇదిగోండి కడిగి వడపోసానండి. ఇప్పుడు ప్రసాదం రెడీ చేద్దాం. ఇది బేషన్ ఒకటి తీసుకొని, మన హారత పళ్ళెం అంటారు కదన్నా, ఆ హారత పళ్ళెంలోకి ఈ వడపప్పుని ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి పచ్చిపప్పు వచ్చేసి ఒక 1/4 కిలో పచ్చిపప్పు అండి. బాగా ఇది కూడా పొద్దుననంగా నానబెట్టానండి. పొద్దుననంగా అంటే 3 గంటల సేపు నానబెట్టాను. పచ్చిపప్పు కూడా ఒక 1/4 కిలో తీసుకొని శుభ్రం కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు దీంట్లోకి ఇవి కూడా దీంట్లోకి వేసేసుకున్నాం అండి. ఇదిగోండి మనం బెల్లం వేసి శుభ్రంగా కలుపుకున్నాం కదండి. ఎప్పుడైనా చేత్తోనే కలుపుకోవాలండి. పానకం అనేది చేత్తోనే శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా నీట్ గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం మనం ఆలుక్కాయలు, మిరియాలు. ఇందాక చూపించాకండి ఆలుక్కాయలు, మిరియాలు. అది ఇట్లా పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకొని దీంట్లోకి వాటర్ లో కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు కలిపేశానండి. ఇలా కలిపేశాను. ఇప్పుడు ఇంక అయిపోయిందండి పానకం. ఇంక రెడీ అయిపోయింది. ఉండదండి దీంట్లోకి. పానకంలోకి ఓన్లీ బెల్లము, మిరియాలండి. మిరియాలు కొట్టేసిన పొడి, ఆలుక్కాయల పొడి, ఈ మొత్తం వాటర్, ఈ 4తోనే ఐటమ్ అయిపోయిందండి. చూసారా, మిరియాలు అయిపోయిందండి. మనం ఇదిగోండి ఇంకా అయిపోయిందండి. పానకం అయిపోయింది. పానకం రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇందాక చూపించాకండి వడపప్పు కలుపుకోవటము, పచ్చిపప్పుతో కలుపుకున్నాండి. ఆ ప్రసాదం కూడా కలిపే విధానం చూపిస్తున్నా కదండి. 2 కలిపి వీడియో పెడతా. ఇందాక మనం పచ్చిపప్పు ఈ కలుపుకున్నాం కదండి. బెల్లం ఒక 1/4 కిలో బెల్లం ఇలా మెత్తగా కొట్టేసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకున్నాగా, బెల్లం కూడా కలుపుకోవాలండి. అట్టికాయ ఉంటేనే అట్టికాయ కలుపుకోండి. అట్టికాయ లేకపోతే ఏం లేదండి. నేను అట్టికాయ కూడా ఉంది కాబట్టి అట్టికాయ కూడా కలిపేస్తా. కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. రౌండ్ గా షేప్ తో చక్కగా కట్ చేసేసుకొని అట్టికాయ కూడా మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. 4 అట్టికాయలు వేసుకోవాలండి. మనం 1 కిలో తీసుకున్నాం కాబట్టి 4 అట్టికాయలు పడతాయి. అట్టికాయ కూడా వేసేసామండి. ఇగోండి అట్టికాయ కూడా వేసేసాము. అట్టికాయ కూడా వేసేసి ఇలా కలుపుకోవాలండి. కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్కలండి. నేను కొబ్బరికాయ కొట్టాక కలిపేస్తానండి. కొబ్బరికాయ కొడతానండి. దేవుడు కొబ్బరికాయ కొట్టాక కలిపేస్తా. ఈజీగా తొందరగా రెడీ అయిపోయే ప్రసాదాలండి. చాలా బాగుంటుంది శ్రీరామనవమికి. దాంతో పాటు నేను పులిహార చేసా, పాయసం కూడా చేసా. అది కూడా చూపిస్తా చూడండి. చూడండి పొంగల్లో కూడా చేశానండి. పొంగల్లో చేసా చూడండి. నేను పులిహార కూడా చేసేసాను. పులిహార కూడా చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా. చింతపండు పులిహార అండి. నిమ్మకాయ పులిహార అనుకుంటారేమో, కాదండి. చింతపండుతో పులిహార కూడా చేసేసాను. ఈ 4 ఐటమ్స్ ఈ శ్రీరామనవమికి చేశానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, పక్కనున్న బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా